మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో వియర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజేష్ గారు. సో ఇప్పటి వరకు మనం చాలా హెల్త్ విషయాలు సార్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. సో ఈ రోజు ఏంటంటే బరువులోనే ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్. సో ఇది కూడా చాలా వరకు జనాలు ఫేస్ చేస్తున్నట్టు ప్రాబ్లం. సో అధిక బరువు ఉంటే ఖచ్చితంగా వారిలో షుగర్ వచ్చే అవకాశం ఉందా? సో ఈ టాపిక్ గురించి సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, అయితే అధిక బరువు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా 100% షుగర్ వచ్చే అవకాశం ఉంది అని అంటారా? సో బేసిక్లీ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఇప్పుడున్న కరెంట్ మెడికల్ కండిషన్స్, లైఫ్ స్టైల్ డిజీజెస్ అని బ్రాడ్గా హెడ్డింగ్ పెడతాం కదా, దాంట్లో అధిక బరువుకి మేజర్ రోల్ ఉంది. ఓకే, అంటే అది ఉంటే ఇది వస్తుంది అనేది కాదు, బట్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ అధిక బరువు ఉన్న వాళ్ళందరిలో కూడా డయాబెటీస్ వస్తుందా అంటే నో, బట్ ఛాన్సెస్ ఆర్ హై. అంటే ఇక్కడ అండర్లయింగ్ ప్రిన్సిపల్ మనం కొద్దిగా అర్థం చేసుకుంటే ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందో అర్థమవుతుంది. బేసికలీ అధిక బరువు ఉన్నప్పుడు జరిగేది ఏంటంటే ఇన్ జనరల్ ఫ్యాట్ శాతం పెరుగుతుంది. సో ఫ్యాట్ కంటెంట్ పెరిగినప్పుడు సైంటిఫిక్గా ఇన్సులిన్ అనేది ఏదైతే షుగర్కి సంబంధించిన హార్మోన్ ఉంటుందో అది కాస్త మందగిస్తుంది, సరిగ్గా పనిచేయదు. ఇన్సులిన్ సెన్సిటివిటీ మజిల్కి ఎక్కువ, కండరాలకి సంబంధించి బెటర్గా పనిచేస్తుంది, ఫ్యాట్కి సంబంధించి తక్కువగా పనిచేస్తుంది. సో ఎవరిలో అయితే అధికంగా ఫ్యాట్ ఉంటుందో, సో అధిక బరువు ఉండి మజిల్ ఒక్కటే ఉండేదానికి ఛాన్స్ ఉంది, అధిక బరువు ఉండి ఫ్యాట్ ఎక్కువగా ఉండేదానికి ఛాన్స్. సో ఎక్కువ శాతంలో రేషియో ఆఫ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డయాబెటీస్ ఛాన్సెస్ అనేది పెరుగుతాయి. సో ఇన్సులిన్ ఇన్సెన్సిటివిటీ, ఇన్సులిన్ పని చేయకపోవడం అనేది డయాబెటీస్ ప్రజెంటేషన్, దాన్ని టైప్ 2 డయాబెటీస్ అని పిలుస్తాం. సో ఆ విధంగా అధిక బరువు వల్ల డయాబెటీస్ వచ్చేదానికి ఛాన్సులు ఎక్కువగా ఉండేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, కానీ 100% అని చెప్పలేము. సో ఇప్పుడు ఈ ఒబేసిటీని కంట్రోల్ చేసుకుంటూ ఉంటే ఇఫ్ ఇన్ కేస్ వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ దాన్ని కంట్రోల్ అయ్యే అవకాశం ఉందంటారా సార్? సో అందుకోసం ఎప్పుడు చెప్తుంటాను, ప్రీ డయాబెటిక్ స్టేజ్ని గ్రహించండి, దాన్ని యాక్సెప్ట్ చేయండి, అది ఒక కండిషన్. ఆ కండిషన్లో మనం ప్రాపర్గా సూచనలు సలహాలు మెయింటైన్ చేస్తూ వాళ్ళు ఇచ్చిన పద్ధతిలో మనం కానీ ఎవాల్యుయేషన్ చేసుకుంటూ వెళ్తే డెఫినెటివ్ ఎవిడెన్స్ ఏంటంటే డయాబెటీస్ని పోస్ట్పోన్ చేసుకోవడం, రాకుండా కాపాడుకోవడం అనేది చాలా ఎక్కువ శాతం. ఆల్మోస్ట్ ప్రాపర్గా పర్ఫెక్ట్గా చేస్తే 90% వరకు దీన్ని పోస్ట్పోన్ చేయొచ్చు. ఓకే, ఏ విధంగా అంటారు సార్? అంటే అక్కడ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ రెగ్యులేషన్ కావాలి. దాన్ని బాడీ మాస్ ఇండెక్స్ ఎప్పుడు మాట్లాడినట్టే మాట్లాడాలి. బాడీ మాస్ ఇండెక్స్ 22-23 మధ్యన మెయింటైన్ చేయాలి. నంబర్ 2 మజిల్ మాస్ పెంచుకోవాలి. నంబర్ 3 డైట్ రెగ్యులేషన్ చేయాలి. నంబర్ 4 ఎక్సర్సైజ్ చేయాలి. నంబర్ 5 స్ట్రెస్ని తగ్గించుకోవాలి. నంబర్ 6 ప్రాపర్గా నిద్రపోవాలి. ఇవన్నీ ప్రాపర్గా చేస్తే రికమెండెడ్, నేను చాలాసార్లు చెప్పాను వీటిలో ఏం ఉండాలి, ఎలా చేయాలని. సో ఇవి ప్రాపర్గా చేస్తే డెఫినెటివ్గా మనం దీన్ని పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఎంతమందికి ఇది సాధ్యం, ఎలా అవుతుంది అనేది వేరియబుల్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఓకే, పర్సన్ టు పర్సన్ చేంజ్ ఉంటుంది, డెఫినెట్గా వేరియబుల్ ఉంటుంది. మీరు చేసే ఎక్సర్సైజ్ కెపాసిటీ ఇంకోటి చేసే ఎక్సర్సైజ్ కెపాసిటీ సేమ్ ఉండదు, మీకున్న స్ట్రెస్ ఇంకోరుకున్న స్ట్రెస్ సేమ్ ఉండదు, కాబట్టి వేరియబిలిటీ అనేది ఉంటుంది. బట్ ఇన్ జనరల్ ఇవన్నీ చేస్తే 5 years 6 years మనం డయాబెటీస్ రాకుండా కాపాడుకోవచ్చు. సో షుగర్ గురించి మాట్లాడుకున్నాం. సో డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఎవరెవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? సో ఇప్పుడు అధిక బరువు ఉన్న వాళ్ళు ఎక్కువగా మనం ఎలాంటి ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ చూస్తాం సార్? సో వాస్తవానికి ఓవర్ వెయిట్లో వచ్చేవి ఒకటి మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నట్టు డయాబెటీస్ ఒకటి, రెండోది బ్లడ్ ప్రెషర్, మూడోది హై కొలెస్ట్రాల్, నాలుగోది రిస్క్ ఫర్ క్యాన్సర్, ఐదవది అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, ఆరవది ఆర్థరైటిస్, ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ ఆర్థరైటిస్, ఏడవది వారికోస్ వెయిన్స్. సో ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ చాలా పెరుగుతూ వస్తాయి. ఒక స్టేజ్లో అధిక బరువు వల్ల మానసిక ఒత్తిడులు కూడా వస్తాయి. సో సైకలాజికల్గా ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. ఆ స్టిగ్మా, నేను లావ్ అయిపోయాను అనే దాన్ని ఇంకా ఆ లావుని పెంచుకుంటే విధంగా బ్రెయిన్ పనిచేయడం మొదలు పెడుతుంది.
సో ఇప్పుడు మీరు అన్నారు సార్ వెరికోస్ వైన్స్ కావచ్చు, లేకపోతే బ్లడ్ ప్రెషర్ కావచ్చు, సో ఇలా అండ్ క్యాన్సర్ కూడా. సో ఎందుకు సార్ ఈ అధిక బరువుకి దీనికి లింక్స్ ఏమై ఉండొచ్చు అంటారు? సో వాస్తవానికి ఏంటంటే సైంటిఫిక్ ఎవిడెన్సెస్ గురించి మనం మాట్లాడలేదు ఇక్కడ. కార్సినోజెన్స్ అంటే క్యాన్సర్ పుట్టించే కణాలు ఎక్కువ శాతంలో ఇలా ఊబకాయం ఉన్న వాళ్ళలో తయారవుతాయని కూడా గమనించారు కొన్ని టైప్స్ ఆఫ్ పర్టికులర్ క్యాన్సర్స్కి. అదేవిధంగా అధిక బరువు ఉన్నప్పుడు జనరల్గా వెయిట్ అంతా కాళ్ళ మీద పడుతుంటుంది కాబట్టి వారికోస్ వీన్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది, అలాగే ఆర్థరైటిస్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అధిక బరువు ఉన్న వాళ్ళలో జనరల్గా ఉన్న తత్వం ఏంటి, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం. ఎందుకంటే కొవ్వు పదార్థాలు ఎక్కువ తింటారు కాబట్టి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. ఆ కారణంగా బ్లడ్ ప్రెషర్ పెరిగేదానికి ఆస్కారం ఉంది. సో ఇవన్నీ కూడా ఒకదానికి కనెక్టెడ్గా ఉంటాయి. అందుకోసం ఒకదాని నుంచి ఇంకోటి వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం నేను మిస్ అయిన పాయింట్ ఏంటంటే ఫ్యాటీ లివర్. చాలా ఫ్రీక్వెంట్ గా ఫ్యాటీ లివర్ గురించి మాట్లాడతాం. అంటే ఫ్యాటీ లివర్ కి ఒబేసిటీకి ఏమైనా లింక్ ఉందంటారా సార్? 100% లింక్ ఉందమ్మా. ఫ్యాటీ లివర్ ఇస్ వన్ ఎస్టాబ్లిష్డ్ కంటెంట్. ఇప్పుడు ఊబకాయంలో మేజర్ ఇష్యూ ఏంటి, ఫ్యాట్ చేరడమే బాడీలో. ఆ ఫ్యాట్ చేరడం లివర్ మీద చేరితే దాన్ని ఫ్యాటీ లివర్ అంటున్నాం. అంటే సార్ ఫ్యాటీ లివర్ వస్తే సో ఏమన్నంటే మేజర్గా అయ్యే అవకాశం ఉందంటారా? అంటే బాడీ ఏదైనా మేజర్ పార్ట్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఫ్యాటీ లివర్ ఇప్పుడు కరెంట్ ఉన్న ట్రెండ్లో కొద్దిగా వరీసమ్ కండిషన్, పర్టికులర్గా స్టేజ్ 2 స్టేజ్ 3 అలా వచ్చిందంటే ఇష్యూస్ ఎక్కువగా ఉండేదానికి ఆస్కారం ఉంది. ఫ్యాటీ లివర్ స్టేజెస్లో సిర్రోసిస్ ఆఫ్ లివర్ అంటాం, అంటే కంప్లీట్గా లివర్ ఫెయిల్ అయ్యే పరిస్థితి వచ్చేదానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో లివర్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా గమనిస్తున్నాం కాబట్టి ఫ్యాటీ లివర్ని అదుపులోనే ఉంచాల్సిన అవసరం ఉంది, పర్టికులర్గా వెయిట్ ద్వారా. అంటే కొన్ని డిసీజెస్కి అధిక బరువు అనేది మేజర్ రోల్ పాటిస్తుందని చెప్పుకోవచ్చు సార్? డెఫినెటివ్గా రోల్ ఉందండి. ఇప్పుడున్న కరెంట్ మెడికల్ ప్రాక్టీస్లో అధిక బరువుకే ఎక్కువగా రిలేటెడ్ మెడికల్ కండిషన్స్ కనబడుతున్నాయి. సో మరి అధిక బరువు తగ్గించుకోవాలంటే మిమ్మల్ని ఎప్పుడు అడిగే ప్రశ్నే, సో కొంచెం సింపుల్గా మా కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ఉంటాయి? అంటే నడుస్తున్న కాలంతో పాటు అందరం కూడా పరిగెడుతూ ఉన్నాము. సో ఎలా సార్ అంటే కంట్రోలింగ్ చేసుకోవడానికి కొన్ని టిప్స్? కొన్ని ప్రిన్సిపల్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రిన్సిపల్స్లో ఎర్లీగా నిద్రలేయడం, దట్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. రెండోది ఎర్లీగా నిద్రలేయంగానే మనం చేయాల్సిన దినచర్యలు ఒక క్రమబద్ధంలో చేసుకోవడం, ఆర్గనైజ్డ్గా చేయడం అనేది కూడా ఇంపార్టెంట్, అలవాటు అవుతుంది. జనరల్గా ఏమవుతుందంటే మీరు ఎర్లీగా లేసి యాక్టివిటీ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఆకలి అనే పుట్టుతుంది. ఆకలిని పుట్టంగానే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తినేస్తాం, న్యాచురల్ థింగ్. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైతే ప్రాపర్గా తింటామో సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఏం చెప్తున్నాయి, మీరు బ్రేక్ ద ఫాస్ట్ కానీ చేస్తే మీకు బాడీలో మెటబాలిజం అనేది స్టార్ట్ అవుతుంది. మెటబాలిజం స్టార్ట్ అయితే ఎనర్జీ క్యాలరీ ఎక్స్పెండిచర్ అనేది పెరుగుద్ది. ఆ కారణంగా మనము ఊబకాయానికి గురి కాము. సైంటిఫిక్ రుజువులు. బాగా గుడ్ అమౌంట్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ తిన్న వాళ్ళలో రిక్వైర్మెంట్ ఆఫ్ లంచ్ తక్కువగా ఉంటుందని కూడా గమనించారు. వాలంటరీగా రాత్రులు తక్కువ తినడం మంచిది, ఎందుకంటే పడుకునే ముందు మనకు అంత ఎనర్జీ అవసరం లేదు కాబట్టి తక్కువ తిని ఎర్లీగా పడుకోవడం ఇంపార్టెంట్. ఈ పద్ధతుల్లో చేస్తూ ఎక్సర్సైజ్ యాక్టివిటీకి ఇంపార్టెన్స్ ఇస్తూ కాస్తన్నా మన బాడీలో ట్రైనింగ్ అండ్ ట్యూనింగ్ ఉండేటట్టు చేసుకుంటే ఈజీగా మనకి అధిక బరువుని న్యాచురల్ పద్ధతిలో సింపుల్గా అధిగమించుకోవచ్చు. సో చూసారు కదా, అధిక బరువు ఉన్న వాళ్ళు ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు అండ్ అలానే మనం ఎలాంటి చేయకూడదని కూడా చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.